ఇది నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుందన్నమాట ఈ కలర్. అయితే నెక్లెస్ వేసుకుందామా చైన్ వేసుకుందామా అని ఆలోచిస్తున్నాను. ఈ రోజు నేను చూపించబోయేది చాలా చిన్న బాక్స్. దిస్ ఇస్ ఫ్రమ్ జాయ్లుకాస్. వడ్డానం బెల్ట్, వడ్డానం, జడ, లాంగ్ హారం, షార్ట్ హారం, బాజుబందీ ఇలా అన్ని రకాలుగా వాడుకునేలాగా డైమండ్లోనూ వస్తున్నాయి, గోల్డ్లోనూ వస్తున్నాయి. Midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈ రోజు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అది కూడా యూస్ఫుల్ కంటెంట్ అనమాట. ఈ రోజు గెట్ రెడీ విత్ మీలో నేనైతే ఈ జిమ్మిచో చీర కట్టుకున్నాను. కూడా నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇది నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుంది అనమాట ఈ కలర్. ఇప్పుడైతే నేను ఏమేమి వేసుకోబోతున్నానో గెట్ రెడీ విత్ మీలో చూసేద్దాం. అయితే నెక్లెస్ వేసుకుందామా చైన్ వేసుకుందామా అని ఆలోచిస్తున్నాను. దీనికైతే డైమండ్ వేసుకుందామని అనుకుంటున్నా. ఇప్పుడు మీకు చూపించబోయే ఇయర్ రింగ్స్ కి ఇది ప్రాపర్ గా మ్యాచ్ అవుతుంది. బ్రేస్లెట్ ఆల్రెడీ మీరు చూసారు వీడియోలో. అండ్ ఎప్పుడు కూడా మనకి లైట్ కలర్స్కి డైమండ్తో పైరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మై బ్యూటిఫుల్ రింగ్, దిస్ క్యూట్ ఇయర్ రింగ్స్. ఇదైనా డైమండేనండి. యాక్చువల్లీ గోల్డ్ నాకు అంతే ఇష్టం, బట్ డైమండ్ దాని లుక్కే డిఫరెంట్ కదా. సో నాకైతే చాలా చాలా ఇష్టం. ఈ చైన్ ఎక్కడికి వచ్చింది కదా, నాకు కొంచెం ఎక్కడికి వచ్చి లాకెట్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అలా ఇష్టం అనమాట. ఇంకొంచెం పొడుగు చైన్ తీసుకుంటే కిందకు వస్తుంది అనమాట. సో గైస్, ఇవి ఇయర్ రింగ్స్. ఇది గైస్ అంతే ఈరోజు సింపుల్. ఇప్పుడు నేను వేసుకునే లుక్ వచ్చేసి సింపుల్ పార్టీస్కి, నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది అనమాట ఈ లుక్ కదా. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ గెట్ రెడీ విత్ మీ ఫర్ టుడే. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంట్రో చెప్పేస్తున్నాను. ఈ రోజు నేను చూపించబోయేది చాలా చిన్న బాక్స్. దిస్ ఇస్ ఫ్రమ్ జాయ్లుకాస్. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు అసలు సోది అనుకోకుండా, కోప్పడిపోకుండా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. అలాగే లైక్ అయితే వీడియోకి ఇచ్చేసేయండి. దెన్ మనం వీడియోని ప్రశాంతంగా చూసేసుకుందాము కదా. ముందు లైక్ ఇచ్చేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను, మీరు ప్రశాంతంగా వీడియో అయితే ప్రాపర్ గా చూసేసుకోవచ్చు. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నా సబ్స్క్రైబర్స్ 87% చూస్తున్నారు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. నా దగ్గర ఉన్న కొంచెం యూస్ఫుల్ కంటెంట్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అందులో మీకేమైనా కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది కదా, ఇంతైనా అవుతుంది కదా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవి ఇయర్ రింగ్స్ అండి, డైమండ్ ఇయర్ రింగ్స్. ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ మనం 12 to 13 టైప్స్గా వాడుకోవచ్చు. ఒకటే ఇయర్ రింగ్స్ని 12 to 13 టైప్స్. ఓ మై గాడ్, దీనికి ప్రాపర్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇప్పుడు ఇదైతే వేసుకున్నాను. ఇయర్ రింగ్స్ రిమూవ్ చేసేసి ఆ ఇయర్ రింగ్స్ అన్ని ఎలా పెట్టుకోవాలనేది ఫాస్ట్గా నేనైతే పెట్టి చూపించేస్తాను. ఫస్ట్ సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇవి అలాగా చేంజ్ అవుతూ పెద్దగా వెళ్తాయి అనమాట. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే రిమూవ్ చేసేస్తాను. నేను కొంచెం చెప్పేది వినండి, ఎందుకంటే కోపగించుకోకండి. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కోవిడ్లో స్టార్ట్ చేసాము. బట్ అప్పుడు వీడియో ఎలా మేక్ చేయాలి ఏంటి అని తెలియదు ఇన్ ద సెన్స్ చదువుకున్నారు కదా, ఆ మాత్రం చూసుకొని అంతా చేసుకోవాలి కదా అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు అని నేను కూడా అనుకున్నా. అదేంటి తెలియకుండా ఎందుకు స్టార్ట్ చేయడం అని, వర్కౌట్ చేసి అప్పుడు స్టార్ట్ చేయొచ్చు కదా అని. బట్ అది నా మిస్టేకే, ప్యూర్లీ మై మిస్టేక్. కానీ ఇప్పుడైతే మంచిగా ప్రాపర్గా వీడియోస్ మేక్ చేసి మంచిగా కంటెంట్ ఇస్తూ ముందుకెళ్తున్నాను. అందుకని దానికి మీ అందరి సపోర్ట్ అయితే డెఫినెట్గా కావాలి కదా, కావాలా కాదా మరి. సో అందుకని చెప్పి మీరందరూ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఇంపార్టెంట్ విషయం వచ్చేసి లైక్ ఎంత ఇంపార్టెంటో చూసారా. మళ్ళీ పడిపోయింది. నాకు ఈ దెబ్బలు పడితే మాత్రం చాలా చాలా భయం అండి, ఎందుకంటే వాటిని వెతుక్కోవడం అనేది చిన్న విషయం కాదనమాట. కూర్చొని పెట్టినా పడిపోయింది. అండ్ ఫస్ట్ అయితే నేను ఇవి చూపించేస్తున్నాను. డైమండ్ మనకి చాలా రకాలుగా, గోల్డ్ అనే కాదు, డైమండ్ అనే కాదు, ఎక్కువగా మనకి ఇప్పుడు మల్టీ యూసేజ్ అని వస్తున్నాయి. వడ్డానం బెల్ట్, వడ్డానం, జడ, లాంగ్ హారం, షార్ట్ హారం, బాజుబందీ ఇలా అన్ని రకాలుగా వాడుకునేలాగా డైమండ్లోనూ వస్తున్నాయి, గోల్డ్లోనూ వస్తున్నాయి. ఇప్పుడు ఇవి నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత క్యూట్ ఉంటాయో. విత్ రూబీతో ఉన్నాయి. ఎమరాల్డ్ కూడా ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. అందుకని రెండు చూపిస్తాను మీకు. ఫస్ట్ రూబీస్తో చూసేయండి, ఎంత క్యూట్ ఉన్నాయో కదా. ఇవి సింగిల్గా ఇలా స్టడ్స్ పెట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఈ వెనక మనకి మార్చుకునేలాగా ఈ లోపల ఇది ఏదైతే ఉందో ఇది ఎమరాల్డ్ మార్చుకోవచ్చు అనమాట. రూబీ నుంచి ఎమరాల్డ్ మార్చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ లెక్క పెట్టుకోండి, ఇది ఫస్ట్ మోడల్. అలాగా 13 టైప్స్గా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. మన దగ్గర ఒక్క డైమండ్ ఇయర్ రింగ్స్ ఉంటే చాలు, మొత్తంగా మనం అన్ని రకాలుగా పెట్టుకొని దేనికైనా పేరప్ చేసుకోవచ్చు. మీరు లాకెట్కా లేకపోతే నెక్లెస్కా వాటెవర్ దేనికైనా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. క్యూట్గా మెయిన్ డైమండ్ మనం వేసుకున్నాము అంటే ఆ లుక్కే వేరండి, ఆ అపీరెన్సే వేరు. ఇది వచ్చేసి డ్రాప్ లాగా వచ్చింది, మనకి డ్రాప్ షేప్లో వచ్చింది. ఓకే, ఇది పెట్టాను కదా ఆల్రెడీ. సో రెండోది ఏంటంటే దీనికి ఒక చిన్న పర్ల్ తగిలించుకొని సేమ్ రూబీకి సెకండ్ వన్ చూడండి. ఈ డ్రాప్కి నేను వెనకది కూడా పెట్టను,
ఎందుకంటే టైం టేకింగ్, పెట్టకపోతే ఉండట్లా, ముందుకు జారిపోతుంది. బరువుగా ఉన్నాయి కాబట్టి చిన్నగా పెట్టి చూపిస్తాను. ఇదిగోండి ఇలా చిన్న డ్రా, ఇంకా నేను ఫుల్గా ఫిక్స్ చేయలేదు. వెనక ఒక ప్లాస్టిక్ ఇది పెట్టుకుంటే ఇంకా ప్రాపర్గా నిలబడతాయి అనమాట. ఇది సెకండ్ వన్, ఇది ఫస్ట్ వన్. మనకి సింగిల్గా ఇలా పెట్టుకునేది ఫస్ట్ వన్, ఇలా పెట్టుకుంటే ఇది సెకండ్ వన్. డైమండ్ పెట్టుకుంటేనండి ఆ లుక్కే వేరు, అవునా కాదా? ఎస్. ఇంకా థర్డ్ వన్ చూసేద్దాం. అన్ని ప్రాపర్గా ఫిక్స్ చేసి పెట్టుకోవడమే చాలా పెద్ద టాస్క్ అనమాట. పర్ల్ ఉంది కదా, ఇది తీసేద్దాం చాలా కేర్ఫుల్గా. బట్ మనకి ఏంటంటే డైమండ్ 18 క్యారెట్లో రెడీ అవుతుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన నెసెసిటీ లేదనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది పెట్టుకున్నాం కదా ఫస్ట్ది, దానిలో ఎమరాల్డ్ పెట్టుకుంటే సెకండ్ వన్, రూబీకి పర్ల్ పెట్టుకుంటే థర్డ్ వన్, ఎమరాల్డ్కి పర్ల్ పెట్టుకుంటే ఫోర్త్ వన్. అంటే 4 టైప్స్ మనకి అయిపోయింది. ఎంత క్యూట్ ఉందో చూడండి, ఎంత క్యూట్ ఉందో. మొత్తం డైమండ్స్ వచ్చినాయి, వెనక చిన్న పార్ట్లో డైమండ్స్ రాలేదనమాట. ఇది దీనికి పెడదాం. ఎస్ గైస్, డైరెక్ట్గా బుట్ట పెట్టుకుంటే ఇదనమాట. ఇంకా ప్లాస్టిక్ బటన్ అనేది పెట్టుకోవాలి, డైరెక్ట్గా బుట్టది. చూడండి ఎంత బాగుందో. ప్లాస్టిక్ బటన్ పెట్టుకుంటే ఇంకా ప్రాపర్గా ఫిక్స్ అవుతుంది అనమాట. ఇలా రెండు పక్కల బుట్ట వస్తే ఇంకా క్యూట్ ఉంటుంది కదా. సో ఫైనల్గా పెట్టుకునేటప్పుడు మొత్తంగా పెట్టి చూపిస్తాను రెండు చెవులకి. ఇది బుట్టతో ఇలాగే మధ్యలో పైన ఎమరాల్డ్ ఉంది కదా, ఎమరాల్డ్ మార్చి పెడితే అది ఇంకొక మోడల్. 6 అయిపోయినాయి, ఓకేనా? టోటల్గా 6 అయినాయి అనమాట. ఇప్పుడు దీంతో 5 అయినాయి, ఎమరాల్డ్ మార్చి పెడితే 6. అండ్ ఇంకొకటి ఇది రూబీ అనమాట. సో పైన రూబీయే, కింద రూబీయే. సో ఇది కూడా మనము చేంజ్ చేయొచ్చు, ఇది కూడా ఎమరాల్డ్ పెట్టచ్చు, ఓకేనా? సో దీంతో డైరెక్ట్గా పెట్టుకుంటే 7 అవుతాయి, దీనికి ఎమరాల్డ్ మార్చితే 8 అవుతాయి. అర్థమవుతుంది కదా. సో మనం ఇలా చాలా రకాలుగా చేంజ్ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగా నచ్చాయండి, చాలా సాలిడ్గా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మనకి ఐటమ్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. మనం ప్రాపర్గా అలా అని మనం పడుకొని ప్లాస్టిక్ది పెడితే ఇంకా ఇవి ప్రాపర్గా నిలబడతాయి అన్నమాట. చూడండి ఎంత క్యూట్ ఉందో, చూడండి అలాగ డైమండ్ మ్యాచ్ అయిపోతుంది, ఎంత బాగుందండి. సో దీనికి ప్రాపర్ మ్యాచ్ అన్నమాట. మనకి ఏంటంటే ఇవన్నీ దీనికి కూడా ఎమరాల్డ్ చేంజ్ చేసుకోవచ్చు. స్టోన్ వెనక మనకి స్క్రూ లాగా ఇస్తారనమాట, దాంతో చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అన్ని ఇప్పుడు చెవిలీలకి అన్నిటికీ ఇలాగే అనమాట చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఒక్క ఈ రింగ్కే ఆప్షన్ లేదు, సో అందుకని చెప్పి ఇప్పుడు ఆప్షన్ ఉండే రింగ్ కొనుక్కుంటాను. బ్రేస్లెట్కి ఉంది మళ్ళీ, కొన్నిటికి నాకు 3 కలర్స్ వచ్చినాయి, దీని ఒక్కదానికే లేదనమాట. సో దీనికి మాత్రం నేను వేరే రింగ్ కొనుక్కొని ఆప్షన్ చూసుకోవాలి. బట్ ఇది చూడండి ఎంత క్యూట్ ఉందండి, ఎంత నాకైతే చూడంగానే ఎంత ఇన్వెస్ట్ చేసినా పర్లేదు తీసేసుకుందామని అనిపించింది అనమాట. సో నెక్స్ట్ అయితే చూసేద్దాము. దీనికి అటు నుంచి ఇటు చేయొచ్చు. దీనికి మళ్ళీ పర్ల్ తగిలి, ఇప్పుడు నేను ఏంటంటే నాకు అసిస్టెంట్స్ ఎవరు లేరు కాబట్టి నేనే పెట్టుకుంటున్నాను కాబట్టి ప్రతిసారి నేనే చేసుకోవాలన్నమాట. లేకపోతే ఇక్కడ ఏంటంటే చెవులు అలాగే ఉంచి దీనికి పర్ల్ యాడ్ చేయొచ్చు, ఓకేనా? సో మనం ఏంటంటే ప్రతిసారి తీసి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పర్ల్ ఉంది కదా, మనం ఫస్ట్ డైరెక్ట్గా యాడ్ చేసాము. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనకి 8 అయిపోయాయి కదా. 8కి ఇప్పుడు దీనికి పర్ల్ ఉల్టా యాడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎమరాల్డ్ మార్చి పర్ల్ పెట్టచ్చు, మళ్ళీ ఇక్కడ ఎమరాల్డ్ మార్చి పర్ల్ పెట్టచ్చు, 2 ఎమరాల్డ్ వేసుకొని పర్ల్ పెట్టచ్చు. చూసారా? సో మొత్తంగా 9 అయిపోతున్నట్టు. అందుకే నేను అన్నా 13 వరకు నేను లెక్క పెట్టాను అని. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇది పెట్టుకొని చూపించుదామా అని ఉంది, బట్ ఎందుకులే మీరు చూసేస్తున్నారు కదా, తెలిసిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ చెవిలో పెడితే ఇలా పర్ల్ తీసేసి దీనికి బుట్ట యాడ్ చేద్దాం. సో దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. ఇప్పుడు 9 అయ్యాయి అన్నాను కదా, బుట్ట పెడతాం కదా. బుట్ట ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ రూబీతో బుట్ట పెట్టుకోవచ్చు, డైరెక్ట్ ఎమరాల్డ్తో బుట్ట పెట్టుకోవచ్చు. 10, 11 అయినాయి. అలాగే రూబీ ఎమరాల్డ్ బుట్ట పెట్టుకోవచ్చు, 12 అయినాయి, అవునా? సో టోటల్గా 13 అండి. నేను లెక్క పెట్టాను ఆ రోజు, ఇంకెక్కడ ఒకటి మిస్ అయినట్టున్నాను. సో 13 రకాలుగా మనం దీన్ని ఇయర్ రింగ్స్ని మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాపర్గా కంగారు పడకుండా చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ మై ఇయర్ రింగ్స్. ద గ్రాండ్ సెట్ వేసుకున్నప్పుడు ఇలా కాదు, టోటల్ గ్రాండ్ సెట్ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ ప్రాపర్గా మ్యాచ్ అవుతాయి. బట్ మేకింగ్ మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఇది వేసుకున్నాను, కానీ టోటల్ సెట్కి ఇలా అనమాట. దీనికైతే ప్లాస్టిక్ బటన్ మస్ట్. నేను పెట్టుకొని చూపిస్తాను. సో గైస్, మరెందుకు ఆలస్యం? మీరు డైమండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక ఐటమ్ మీద ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రకాలుగా వాడుకునేలా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒక ఇయర్ రింగ్ గోల్డ్ పెట్టుకునేదానికి డైమండ్ పెట్టుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డైమండ్ పెట్టుకున్నప్పుడు ఆ లుక్ వేరనమాట, ఆ పాష్నెస్ వేరు.
సో అది దట్ ఈజ్ మై సజెషన్. సో ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు దిస్ ఈజ్ అండర్లైన్ పాయింట్. నేను టోటల్గా మొత్తం పెద్ద సెట్ వేసుకున్నప్పుడు ఇవి పేర్ చేస్తానన్నమాట. అప్పుడు మీరు మొత్తంగా నా సెట్ చూడొచ్చు. అంతవరకు మిమ్మల్ని హోల్డ్లో పెడుతున్నా. సో మొత్తం సెట్ అయితే ఇప్పుడు చూపించదలుచుకోవట్లేదు, డైమండ్ సెట్. సో మొత్తంగా వీడియోలో కాకుండా నేను తయారైనప్పుడు ఆ సెట్ మొత్తం మీరు చూద్దరు. కానీ తిప్పుతుంటే నొప్పి వస్తుంది. ప్లాస్టిక్ బటన్ కూడా పెట్టేశాను కాబట్టి ఈ చెవే నాకు కొంచెం నొప్పి, ఈ చెవి కొంచెం బేరబుల్. కానీ వావ్, ఇది ఫైనల్ లుక్. ఇది టోటల్ ఇయర్ రింగ్ విత్ పర్ల్ అనమాట. సో సి ఇక్కడ నుంచి వెనక కొంచెం రావన్నమాట, ఇటంతా వస్తాయి. మనకి ఏంటంటే ఇటు నుంచి విజిబిలిటీ ఉంటుంది కదా అందరికీ, అందుకని చెప్పి అటు నుంచి విజిబిలిటీ ఇచ్చి ఇక్కడ నుంచి ఉండవు, కొంచెం ప్లేస్లోనే ఉండవు, మిగతా అంతా ఉంటాయి. అండ్ రెండోది కూడా పెట్టి చూపించైనా ఇట్లా క్యూట్ ఉంది కదా. ఎస్ అండి, ఈ పర్ల్ వేరు ఆ పర్ల్ వేరు, ఆ పర్ల్ వేరేగా ఇచ్చారు. నేను ఇది అది ఒకటే పర్ల్ రిమూవ్ చేసేచ్చు అనుకుంటున్నాను, కానీ ఇది వేరే మళ్ళీ పర్ల్ ఇచ్చారు, చిన్న పర్ల్ ఇది. సో లోపలిది ఇది అలాగే ఉంటుంది, ఇది ఒకటి ఇచ్చారు. ప్లేస్లోనూ సెట్లోనూ అంతా పర్ల్స్ ఉంటాయి. సో చక్కగా మ్యాచ్ అయిపోద్ది అనమాట. ఇది మనం టిక్కాగా పెట్టుకోబోతున్నాం. అప్పుడు మా హస్బెండ్ అన్నారు కొన్నప్పుడు, బుజ్జి నువ్వు అన్నీ చూసుకోగలుగుతావా, పెట్టుకోగలుగుతావా, ఇంట్రెస్ట్ ఉంటుంది, అవి మార్చుతావా అని చెప్పి. మనకి ఇష్టమైతే కొంచెం కష్టమైనా కూడా భరిస్తాం కదా, చేస్తాం కదా. కాకపోతే ఏంటంటే వీటిల్లో మెయిన్ రేపు మనం ఏం వేసుకుంటున్నాం అని చెప్పి ముందు రోజు డిసైడ్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పటికప్పుడు ఇది అరేంజ్ చేస్తాము, సెట్ చేస్తాము అంటే చేయగలుగుతామేమో, కానీ మనకి ఇంట్రెస్ట్ రాదు. అంతసేపు చేసి ఆ చిరాక్కి ఒకవైపు టెన్షన్, ఆ టైంకి వెళ్ళాలి, అందుకని పోవడమో విరిగిపోవడమో అవుతాయి కాబట్టి మనకి అది కష్టం. సో మనకి ఇవి 18 క్యారెట్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈజీగా కొంచెం మనం చేయగలుగుతాం, ప్రతి ఒక్కరు కూడా చేసేయగలుగుతారు. ఇది 2 బుట్టలు వేసుకున్నాక లుక్, లాంగ్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. చాలా బాగా కనపడుతున్నాయి కదా. సో మొత్తం సెట్ వేసుకుని తయారైనప్పుడు మాత్రం చాలా అందంగా క్యూట్గా కనపడతాయి, చాలా గ్రాండ్గా కనబడతాయి. చూడండి మొత్తం డైమండ్స్ వచ్చినాయండి. స్టడ్స్ కూడా చాలా క్యూట్గా మంచిగా ఎలివేట్ అవుతాయి. అడుకుంటాము అటు ఇటు కూర్చొని ఇలా జస్ట్ అలా ఊగేస్తాము అంటే కాదు, జస్ట్ పార్టీ వేర్ పెట్టేసుకొని సింపుల్. గైస్, నా డైమండ్ ఇయర్ రింగ్స్ ఎలా అనిపించినాయి? చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ మై రూబీ సెట్ డే బిఫోర్ ఎస్టర్డే పెట్టినప్పుడు చాలా అంటే ఒక 3 to 4 కామెంట్స్ వచ్చినాయి, అస్సలు క్లారిటీ లేదని చెప్పి. నేనైతే iPhone 16 Pro Max లో వీడియో మేక్ చేస్తున్నాను, అలాగే 4Kలో అదే అప్లోడ్ అవుతుంది, 4Kలో డౌన్లోడ్ చేస్తున్నాను, 4Kలో సేవ్ చేస్తున్నాను. అలాగే HD 60 FPS రికార్డ్ అవుతుంది వీడియో, అలాగే నేను 4Kలో సేవ్ చేస్తున్నాను ఎడిట్ చేసినప్పుడు కూడా. కానీ ఎందుకు మరి క్లారిటీ లేదనేది నాకు అర్థం కావట్లేదు. అలాగే వీడియో కూడా చాలా ప్రాపర్గా మేక్ చేస్తున్నాను, కెమెరాకి చాలా దగ్గరలో కూడా నేను ఉంటున్నాను. అందుకని ఒకసారి డైమండ్ రింగ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎంత నీట్గా జూమ్లో చాలా స్లోగా వీడియో అయితే మేక్ చేశాను మీ అందరి కోసం. ఈసారి నుంచి ప్రతిదీ ఇలాగ వీడియో మేక్ చేసి అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. అంటే కొంతమందికి అది నచ్చకపోయి ఉండొచ్చు, ఐ మీన్ సరిగా ప్రాపర్గా కనిపించకపోయి ఉండొచ్చు, అది నిజమే అయ్యి ఉండొచ్చు. బట్ నాకైతే నేను టీవీలో చూసినప్పుడు కానీ వేరే మొబైల్లో చూసినప్పుడు కానీ చాలా ప్రాపర్గా కనపడుతుంది. ఓకే, కమింగ్ టు హియర్, బట్ అది బాగా రీచ్ వచ్చింది, ఇంకా మంచి రీచ్ వెళ్ళాలి. రీచ్ అయితే ఉంటుంది, ఒక 40K 100K వరకు రీచ్ ఉంటుంది. బట్ చూసే వాళ్ళు మాత్రం 4K 5K 10K లోపల ఆగిపోతున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్, ఇంకా మంచిగా రీచ్ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మన డైమండ్ ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి ఇక్కడ జూమ్ చేసి మీరు చూసినట్లయితే చూడడానికి ఇలా కనిపిస్తున్నాయి, కానీ ఎంత డీటెయిల్డ్గా మేక్ చేస్తున్నారో చూడండి. అంటే దగ్గరగా జూమ్ చేసినప్పుడు వాళ్ళు మాకు ఏంటంటే ఇవి ఎమరాల్డ్ చూడండి, ఎంత మంచి క్వాలిటీ ఎమరాల్డ్స్ ఇవి. రూబీస్ కూడా అంతే క్వాలిటీ, చాలా కాస్ట్ పడతాయి ఇవి. మనకేంటంటే క్వాలిటీ వైజ్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఈ స్టోన్ పైన పెట్టుకునే స్టోన్ కొంచెం పొడుగ్గా, కింద పెట్టుకునే స్టోన్కి వెనక పక్క కొంచెం చిన్నగా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా ఎంత డీటెయిల్డ్గా మేక్ చేశారో చూడండి, ఎంత సాలిడ్గా ఉన్నాయి. అండ్ మనకి ఏంటంటే 18 క్యారెట్లో రావడం వల్ల అంతే ప్రాపర్గా మనం ఈజీగా కొంచెం క్యారీ చేయగలుగుతాం అనమాట. మేము షాప్లో పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే మాకు ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూపించారు, ఇలా మీకు కనపడుతుంది కదా, ఒక్కసారి దగ్గరగా మీకు అందులో చూపిస్తుంటే ఎంత డీటెయిల్డ్గా మేక్ చేస్తున్నారండి. మేకింగ్కే డబ్బులు ఇచ్చేయచ్చు మనం, అంత ప్రాపర్ మేకింగ్ ఉంటుంది. అండ్ మనం మనం డైమండ్ కదుపుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ ఆ షైనే వేరు. మనకి ఏంటంటే ఒరిజినాలిటీ బట్టించి షైన్ కానీ అలాగే క్వాలిటీ వైజ్ బట్టించి మనకి ఏంటంటే చూసినప్పుడు ఆ లుక్ కానీ మనకి అపిరెన్స్ తెలిసిపోతుంది అనమాట. మనం డైమండ్ని ఎలా పిక్ చేసుకోవాలి ఏంటి అని, అలాగే క్యారెట్స్ ఎంత ఉంటాయి ఏంటి అనేది కూడా మనకి డీటెయిల్డ్గా ఉంటుంది. బట్ మనకు కూడా తెలిసి ఉండాలి.
సో గైస్ ఇది ఈరోజు నా ఇయర్ రింగ్స్ 13 రకాలుగా పెట్టుకునే ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో యూస్ఫుల్లే కదా, సో యూజ్ అయిందని అనుకుంటాను. మరి లైక్ అయితే ఇచ్చేసారు కదా, ఇచ్చేసే ఉంటారులేండి, ఇంతవరకు ఆగరు మీరు. సో లైక్ ఇచ్చేసి అలాగే కన్సిడర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా మంచి కంటెంట్ అయితే చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మరింత మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ గైస్, బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.